బాబువి దగాకోరు హామీలు నమ్మితే మునగడం ఖాయం జనం గమనించాలన్న సీఎం జగన్. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కంటిన్యూ. ఎవరున్నా బయటకొస్తారు. తాము అలాంటి పనులు చెయ్యబోమన్న శ్రీధర్ బాబు. కేసీఆర్ పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్. బాధితుల్లో సినీ నటులు, వ్యాపారులు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలన్న కిషన్ రెడ్డి. పూటకో పార్టీ, రోజుకో కండువా. కడియం కొంపలు ముంచే రకం. నీతులు చెబుతున్నారన్న మందకృష్ణ. రేపు తెలంగాణకు కేసీ వేణుగోపాల్. పెండింగ్ స్థానాలపై చర్చించే ఛాన్స్. లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం. కాంగ్రెస్కు క్యాండిడేట్స్ దొరకట్లేదు. ఒడ్లు కొనే దిక్కులేదు. బీజేపీకి 400 సీట్లు ఖాయమన్న బండి సంజయ్. కేటీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్నట్టే భావిస్తున్నారు. ఇంకా పొగరు తగ్గలేదన్న ఆది శ్రీనివాస్. కేటీఆర్ అవగాహనతో మాట్లాడాలి. కబ్జా చేయాల్సిన అవసరం నాకేంటి? అసత్యాలు తగవన్న దానవు నాగేందర్. అవినీతికి రేవంత్ సర్కార్ పరాకాష్ట. డబుల్ ట్యాక్స్ లో ఫస్ట్, గ్యారంటీల్లో లాస్ట్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలు. కాసేపట్లో చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభ. భారీ ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్. హాజరు కాబోతోన్న గులాబీ దళపతి. 2024 is a very important year. 2024 will define democracies. The democracies are under pressure. There's no doubt about that. The anger really is against the perception of uncontrolled migration. I think both the US and India have very stable democracies. So I've been hearing since 2001 about a right-wing turn in politics. This and more. Streaming on News 9 Plus. కాంగ్రెస్కు 14 సీట్లు వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రేవంత్కి బీజేపీ ఎమ్మెల్యే సవాల్. బీజేపీకి 10 సీట్లు వస్తాయని మహేశ్వర్ రెడ్డి ధీమా. రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్. సోదరి కవితను కలిసే ఛాన్స్. సిబిఐ విచారణ ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ. మంచి చేసిన వారినే ఎన్నుకోండి. 2 సార్లు అభ్యర్థిని మార్చిన చంద్రబాబు. ప్రజలకు ఆయన మీద నమ్మకం లేదన్న బుగ్గన. ఉండిలో కొనసాగుతున్న దీక్ష. రామరాజు కోసం కేడర్ ఆందోళన. టికెట్ మరొకరికి ఇవ్వొద్దని డిమాండ్. జనంలోకి నందమూరి బాలకృష్ణ. స్వర్ణాంధ్ర సాకారం పేరిట యాత్ర. తోపులాటలో అభిమానిపై ఆగ్రహం. అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళుతోన్న హైదరాబాద్ ఎంపీ. తిరిగి గెలిపించాలని రిక్వెస్ట్. యాదాద్రికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 3 గంటల సమయం. కిటకిటలాడుతోన్న ఆలయ పరిసరాలు. షేరిలింగంపల్లిలో అగ్ని ప్రమాదం. ఫిట్నెస్ సెంటర్లో మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. సూర్యాపేట జిల్లాలో భారీగా పంట దిగుబడి. తిరుమలగిరి మార్కెట్కి పోటెత్తిన ధాన్యం. క్యూ కట్టిన ట్రాక్టర్లతో ట్రాఫిక్ జామ్. నిజామాబాద్ జిల్లాలో వర్షం. తడుస్తోన్న వరి ధాన్యం. ఆవేదన వ్యక్తం చేస్తోన్న అన్నదాతలు. ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ బహిరంగ సభ. హాజరైన ప్రియాంక గాంధీ. తమిళనాట కమలం క్యాంపెయినింగ్. రోడ్ షో నిర్వహించిన అమిత్ షా. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. ఆన్లైన్ గేమర్స్తో ప్రధాని మీటింగ్. అవకాశాలు, యువత ఆకాంక్షలపై చర్చ. మోదీ ఆటకు గేమర్స్ ఫిదా.